కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గ వైసీపీలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. హోళ్లగుంద మార్లమాడి రహదారి నిర్మాణానికి ఏర్పాటు చేసిన భూమి పూజ కార్యక్రమంలో మంత్రి గుమ్మనూరు జయరాం, నూతన వైసీపీ సమన్వయకర్త విరూపాక్షి వేరువేరుగా పాల్గొన్నారు. ఒకే పార్టీకి చెందిన నేతలు ఇలా వేర్వేరుగా కార్యక్రమంలో పాల్గొనడంతో అధికారులు అయోమయంలో పడిపోయారు. ఎవరిని గౌరవించాలో ఎవరిని తిరస్కరించాలో తెలియక అధికారులు తలలు పట్టుకున్నారు. మరోవైపు ఎవరికి సపోర్ట్ చేయాలో తెలియక అయోమయంలో పడిపోయారు వైసీపీ కార్యకర్తలు, నేతలు. మంత్రికి సపోర్ట్ చేస్తే ఇన్ఛార్జ్ దూరమయ్యే అవకాశం ఉందని, వైసీపీ ఇన్ఛార్జ్ వెంట వెళితే మంత్రి దూరమయ్యే అవకాశం ఉందని వాపోతున్నారు. ఇక ఈ వ్యవహారంపై మంత్రి గుమ్మనూరు జయరాంను వివరణ కోరగా వైసీపీ ఇన్ఛార్జ్ విరూపాక్షికి ఆతృతగా ఉందంటూ కామెంట్ చేసుకుంటూ వెళ్లిపోయారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సుంకన్న అందిస్తారు. సుంకన్న, వైసీపీలో వర్గ విభేదాలు మరోసారి బయటపడినాయి, అప్డేట్స్ ఏంటి సుంకన్న? సుమిత్ర, ఆలూరు నియోజకవర్గం వైసీపీలో వర్గ విభేదాలు మరోసారి బగ్గుమన్నాయి. హోలగుంద నుంచి మార్లమడికి వరకు కూడా రహదారి నిర్మాణానికి వేరువేరుగా మంత్రి గుమ్మనూరు జయరాం, అదేవిధంగా ఆలూరు వైసీపీ ఇన్ఛార్జి విరూపాక్షి శంకుస్థాపనలు చేశారు. యాక్చువల్ గా ఈ రహదారి హోలగుంద నుంచి మార్లమడికి వరకు 5 కిలోమీటర్లు ఉంటుంది. దీనికి గతంలోనే మంత్రి అయిన కొత్తలోనే గుమ్మనూరు జయరాం కూడా ఏదైతే 2 కోట్ల పైచిలకు నిధులతో కూడా అక్కడ రహదారి ఏర్పాటు చేయాలని కూడా శంకుస్థాపన చేశారు. అయితే అది కొన్ని కారణాల వల్ల అటకెక్కింది. ఆ తర్వాత మళ్ళీ కొంతకాలానికి స్థానిక వైసీపీ నాయకులే మళ్ళీ రహదారి నిర్మాణానికి భూమి పూజ చేశారు. అప్పుడు కూడా మళ్ళీ రోడ్డు వస్తుందని కూడా స్థానికులు అంతా కూడా భావించారు. మండలంలోని గ్రామాల వాళ్ళు కూడా ఈసారైనా రోడ్డు వస్తుంది, నిర్మాణం కూడా పూర్తవుతుందని అనుకున్నారు. కాకపోతే ఆ రోడ్డు కూడా కాంట్రాక్టర్ నిర్మాణ పనులు చేపట్టగా చేతులెత్తేయడంతో రోడ్డు ఎక్కడికెక్కడ ఆగిపోయినటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఆలూరు వైసీపీ ఇన్ఛార్జి విరూపాక్షి ఈ రోడ్డు నిర్మాణానికి కూడా ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి కాంట్రాక్టర్లు కూడా ఒప్పించి రోడ్డు వేయించేందుకు కూడా ఏదైతే కార్యక్రమాన్ని కూడా మొదలు పెట్టారు. అయితే అందులో భాగంగా భూమి పూజ చేయడానికి ఆలూరు వైసీపీ ఇన్ఛార్జి విరూపాక్షి వెళ్లి అక్కడ భూమి పూజ చేయడం జరిగింది మార్లమడికి గ్రామంలో. అయితే ఈ విషయం తెలుసుకున్నటువంటి మంత్రి గుమ్మనూరు జయరాం కూడా మళ్ళీ అదే రోడ్డుకు అక్కడే కాకుండా కొంత దూరంలో మళ్ళీ మంత్రి గుమ్మనూరు జయరాం తన యంత్రంతో వచ్చి రోడ్డు నిర్మాణానికి కూడా భూమి పూజ చేయడం జరిగింది. అయితే ఇప్పటి వరకు ఈ రహదారి నిర్మాణానికి 4 సార్లు భూమి పూజ జరిగింది. కానీ ఒక్క అడుగు కూడా రహదారి నిర్మాణం కాలేదని కూడా స్థానికంగా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మంత్రి ఎప్పుడో కొత్తగా మంత్రి పదవి చేపట్టిన తర్వాత 6 నెలలకు ఈ రహదారి నిర్మాణానికి కూడా శంకుస్థాపన చేశారు. ఇప్పుడు 5 ఏళ్ళు వస్తుంది, ఇప్పటి వరకు కూడా అతీగతి లేదు. ఇప్పుడు మళ్ళీ వచ్చి పోటాపోటీగా రహదారి నిర్మాణానికి చేపడతామంటూ కూడా శంకుస్థాపన చేశారు. కొద్ది రోజుల్లోనే ఎన్నికల కోడ్ రాబోతుంది. ఇప్పుడు ఏమిస్తారు, ఎన్నికల్లో లబ్ధి పొందాలని ఈ విధంగా ప్రజలను మభ్యపెట్టే విధంగా ఈ విధంగా చేస్తున్నారని కూడా స్థానికులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే పోటాపోటీగా శంకుస్థాపన చేయడం కూడా స్థానికంగా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. అయితే వర్గ విధాలు కూడా మరోసారి బయటపడినటువంటి పరిస్థితి. సుమిత్ర, రైట్, థ్యాంక్ యూ సుంకన్న.